హలో అండి. వెల్కమ్ టు హ్యాండీ కిచెన్. ఈరోజు ఎంతో సింపుల్‌గా చేసుకునే గ్రీన్ చిల్లీ చికెన్ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. టేస్ట్ చాలా బావుంటుంది. రైస్‌లోకి, చపాతీ, ఇంకా పూరి ఎందులోకైనా చాలా బావుంటుందండి. చాలా సింపుల్. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూసేద్దాం. అందుకోసం ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి 6-7 వరకు పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకొని, అలాగే కొంచెం అల్లాన్ని కూడా ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకొని, మన కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు, ఇంకా కొంచెం కొత్తిమీరని ఇలా కాడలతో సహా వేసేసుకొని, కొన్ని వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. చూసారా ఇలాగా. ఇప్పుడు ఒక హాఫ్ కేజీ వరకు చికెన్ తీసుకొని అందులో ఒక హాఫ్ కప్పు వరకు పెరుగును కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే మనం పక్కన పెట్టుకున్న పేస్ట్ని కూడా ఇందులో వేసుకొని రుచికి సరిపడా సాల్ట్, ఇంకా కొంచెం పసుపు, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని మొత్తం కలిసేటట్టుగా ఒకసారి కలుపుకోవాలి. చూసారా ఇలాగా. తర్వాత ఇంకో మిక్సీ గిన్నె తీసుకొని అందులో ఒక 3-4 వరకు మీడియం సైజ్ ఆనియన్ని కొంచెం పెద్ద ముక్కల్లాగా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక 4-5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఒక 4 పచ్చిమిరపకాయలని ఇలా అడ్డంగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి. తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా ఇందులో వేసుకొని వేయించుకోవాలండి. ఇది జస్ట్ కొంచెం కలర్ చేంజ్ అయితే చాలు. ఇలాగా ఇది మొత్తం వేగి ఆయిల్ పైన తేలుతూ ఉన్నప్పుడు మనం పక్కన పెట్టుకున్న చికెన్ని కూడా ఇందులో వేసుకొని ఒకసారి మొత్తం కలిసేటట్టుగా కలిపేసుకోవాలి. తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు హై ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలండి. 5 మినిట్స్ తర్వాత చూసారా చికెన్లోని వాటర్ మొత్తం వచ్చేసి ఇలా ఉంది. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మనకు ఇంకా కొంచెం గ్రేవీ కావాలి అనుకుంటే జస్ట్ కొన్ని వాటర్ వేసుకోవాలి, లేదంటే ఇలాగే అయినా ఉడికించుకోవచ్చండి. నేను కొన్ని వాటర్ వేస్తున్నాను. వాటర్ వేసి ఒకసారి మొత్తం కలిసేటట్టుగా కలిపేసుకొని ఉప్పు కరెక్ట్గా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి. 15 మినిట్స్ తర్వాత కొంచెం గరం మసాలా పొడి, ఇంకా కొంచెం కసూరి మేతి కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇంకొక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోండి. 5 మినిట్స్ తర్వాత చూసారా ఆయిల్ మొత్తం పైన తేలుతూ ఉంది అంటే ఉడికిపోయిందేనండి. ఇంకా సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. అంతే, ఎంతో సింపుల్గా చేసుకునే గ్రీన్ చిల్లీ చికెన్ రెడీ. ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.